యుద్ధం అయితే బాగా ముదిరింది. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఇవాళ కూడా 3 గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేసింది. ఇంకోవైపున ఇరాన్ మీద B-2 బాంబర్లతో అమెరికా విరుచుకుపడుతోంది. 2000 కిలోల బరువైనటువంటి బాంబులు ఒక్కొక్క ప్లేస్లో వేస్తుంటే ఆ ప్లేసులు పెను విధ్వంసం జరిగిపోతున్నాయి, భూకంపాలే వచ్చేస్తున్నాయి. ఇంకో పక్కన ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా వాళ్ళ పార్లమెంట్ భవనం దగ్గర నుంచి, వాళ్ళ సెక్యూరిటీ కౌన్సిల్ భవనం దగ్గర నుంచి రహస్యంగా ఉంచినటువంటి అణుస్థావరాలకు సంబంధించిన కేంద్రాలు కూడా పేల్చిపడేస్తుంది. అట్లాగే ఆయుధాలు ఎక్కడి నుంచి బయటకు తీస్తున్నాం చూపెడుతుంది. మా దగ్గర కుప్పలు తెప్పల ఆయుధాలు ఉన్నాయని ఇరాన్ చెప్తే ఆ ప్లేస్లో ఎతికెళ్ళి మరి పేల్చేసి వస్తుంది ఇరాన్. ఇది ఇదే ఇజ్రాయెల్. అదొక పెను విధ్వంసం జరుగుతుంది. ఇంకొక వైపున ఖతార్ రంగంలోకి దిగింది. ఖతార్ ఇప్పుడు యుద్ధంలోకి దిగింది. ఎందుకంటే ఖతార్ మీద వరుసపెట్టి డ్రోన్లు దాడులు చేస్తుంటే ఆ ధ్వంసం చేయడమే కాకుండా రివర్స్ అటాక్ చేసింది ఇరాన్ మీద. బహ్రెయిన్ కూడా ఇప్పుడు విరుచుకుపడడానికి రెడీ అని ప్రకటించి ఇక మర్యాదగా ఆపకపోతే అన్నటువంటి. సరే, సౌదీ వీళ్ళందరూ కూడా మాకు రక్షించుకునే అధికారం ఉందని దుబాయ్, సౌదీ అరేబియా చెప్తుంది. వాళ్ళు రేపో మాపో యుద్ధానికి. అయితే మెయిన్ సమస్య ఫ్రాన్స్ రంగంలోకి దిగింది. ఫ్రాన్స్ తన యుద్ధ నౌకల్ని, యుద్ధ విమానాలని ఇరాన్ వైపుకి పంపిస్తోంది. ఎందుకయ్యా అంటే ఖతారు, ఒమన్ ఇట్లాంటి దేశాలతో ఫ్రాన్స్కు ఒప్పందాలు ఉన్నాయి, సెక్యూరిటీ ఒప్పందాలు. వాళ్ళకి ఏదైనా జరిగితే ఫ్రాన్స్ సహకరించాలా, ఫ్రాన్స్కి ఏదైనా జరిగితే వాళ్ళు సహకరించాలి. ఇప్పుడు వాళ్ళ రక్షణ కోసం అది వస్తుంది. అది రంగంలోకి దిగి ఇరాన్ మీద యుద్ధం జరిగితే అదొక పెను ప్రమాదానికి దారితీస్తుంది. ఇక యుద్ధం ముదురుతోంది.